భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దామపేట మండలం నాగుపల్లి పంచాయతీ నల్లివారిగూడెం ఆదివాసీ గిరిజన గ్రామస్తులు ఆదివారం రోడ్లెక్కారు. పట్వారిగూడెం సత్తుపల్లి రోడ్లపై బైఠాయించి తమ గ్రామ సమస్యలు తీర్చాలని రాస్తారోకో చేపట్టారు. వారికి ఆదివాసీ హక్కుల పోరాట సమితి దుడుందెబ్బ నాయకులు మద్దతు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ తమ గోడు ఓట్ల సమయంలో కాదు ఇప్పుడు కూడా వినాలని ఆందోళన చేశారు. గ్రామస్తులు మీడియాతో మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుంచి తమ గ్రామానికి రోడ్డు వేయడం లేదని, ఈ గ్రామం సమస్యల నిలయంగా మారిందని వాపోయారు. తమ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు రాక గిరిజనులకు నిరాశే ఎదురైందని తెలిపారు. 400 మంది ఉన్న గిరిజన గ్రామం నుంచి ఇందిరమ్మ కమిటీలో ఒక్కరికి కూడా స్థానం కల్పించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాబట్టి వెంటనే ఎమ్మెల్యే స్పందించి ఈ గ్రామానికి రోడ్డు, ఇందిరమ్మ ఇల్లు అందేలా చేయాలని కోరారు. స్థానిక ఎస్ఐ సాయి కిషోర్ రెడ్డి గిరిజనులకి నచ్చజెప్పి ఎమ్మెల్యేతో ఫోన్ ద్వారా మాట్లాడించి హామీ ఇవ్వడంతో వారు ఆందోళన విరమించారు. మేము ఎంత సపోర్ట్ చేసాము మీకు ఎలక్షన్ టైంలో, మీకు చాలా సార్లు సపోర్ట్ చేసాము, అన్ని విధాలుగా సపోర్ట్ చేసాము. రాజకీయ నాయకులు ఇక్కడికి కూడా ఇవ్వలేదు సార్, ఇంతవరకు లేదు సార్. కరెంటు పోల్లు అయిన మా గ్రామంలో ఇంతవరకు ఏ ఒక్క పని అనేది కూడా నేనైతే గ్రామ కమిటీ అధ్యక్షుడిగా నేనైతే ప్రస్తుతానికి ఏమీ చేయలేను సార్. ఎందుకంటే గ్రామ నిర్ణయమే నా నిర్ణయం. గ్రామ ప్రజలు ఎటుంటే నేనైతే ఎందుకంటే వాళ్ళని పక్కదో పట్టించి నేను వేరేకి వెళ్ళిపోతాం అనేది సమంజసం కాదు. అవును సార్, అది మీరు ఈ ధర్నా అనేది విరమించాలంటే మీరు ఇక్కడికి వస్తేనే ఇది విరమించాలి. మాట చెప్తే ఈవినింగ్ వస్తారా సార్ మీరు? పంపి ఒకసారి థ్యాంక్స్ చెప్తా.